కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి సంబంధించి బాధితులు మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, చెప్పండి ఏంటి అసలు భూమికి సంబంధించినటువంటి చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తన అనుచరుల విషయంలో కూడా మీలాంటి బాధితులను ఇబ్బంది పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. చెప్పండి. మేము ఈ సొసైటీకి ఆనరబుల్ ప్రెసిడెంట్గా అడ్వకేట్గా ఉన్నాం. న్యాయంగా ఇక్కడ ఈ సొసైటీలో సంబంధించిన 66,000 చదరపు అడుగులో ఉన్నటువంటి భూమిని కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లు, ఆ బిల్డింగ్లు లీజుకు తీసుకొని కిరాయి ఎక్స్టెండ్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ లీజుకు తీసుకున్నటువంటి అమౌంటు వారు 6,61,531 రూపాయలు ఇవి చెల్లించాలని అడిగితే ఈ సొసైటీ జనరల్ సెక్రటరీ అయిన కపిల్ కుమార్ శర్మ పైన క్రిమినల్ కేసులు పెట్టడం, అసలు వెకెట్ చేయడం లేదు. వెకెట్ చేయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినా బకాయి చెల్లించాలంటే వారు సెక్యూరిటీతో భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్లు అయినాయి. దెర్ ఇస్ నో యాక్షన్, ఇన్వెస్టిగేషన్. ఏమనంటే ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. డైరెక్ట్ చెప్తున్నాడు, మాకు నరేంద్ర రెడ్డి అండదండలు ఉన్నాయి, గవర్నమెంట్ అండదండలు ఉన్నాయి. ఏమయ్యా గవర్నమెంట్ అంటే భూ కబ్జాలు చేయి, పేదలను యొక్క భూములను కబ్జా చేసుకొని భయాభ్రాంతులు చేసి అప్పులు ఎగబెట్టి తీసుకున్నటువంటి వాటిని అన్ని కూడా ఎగబెట్టి మరి చేసుకోమన్నదా? కాబట్టి మేము అప్పీల్ చేస్తున్నాం. పోలీసు వయా మీడియా చర్చలో కూడా కూర్చున్నాం, 2 దఫాలు కూర్చున్నాం. డీసీపీ గారి ముందు చేసుకుంటాం, ఇప్పుడే చేస్తామంటాడు, చేసేదిలా. కాబట్టి ఇది 2-3 వాయిదాలు కూడా అయిపోయింది. నిన్నగాక మొన్న కూడా డైరెక్టు మరి రంజిత్ రెడ్డి గారి సమక్షంలో మా డెలిగేషన్ కూర్చుంది. ఒక్కో దశలో అవును ఏం చేస్తారు మీరు అంటే చేసుకుందామంటాడు, ఏం చేస్తారు, ఇది మాదే, మేము చూసుకుంటాం. అయ్యా నువ్వు భయాభ్రాంతులు బెదిరిస్తే ఎవరు భయపడరు. నువ్వు తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో పేదవాళ్ళు అందరూ కలిసి కదిలితే నీ అహంకారం నీ అహమ్మం ఏ పరిస్థితుల్లో పనికిరాదు. నేను ప్రజల్లో దోష నిలబెట్టి ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఇంతవరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎంతమంది బాధితులు? ఇప్పుడు ఇక్కడ రైతులు అన్యాయంగా బ్యాంకర్స్ నుంచి కొనుగోలు చేసినవి ప్లాట్లు, అది కొన్ని కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్. సరే బ్యాంకర్స్ వేల మెషిన్లు వాళ్ళ నుంచి తీసుకున్నారు. మన ప్రాపర్టీలో మనం కట్టుకున్నాం. ఆ బ్యాంకర్స్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి నువ్వు వాడుకో, నువ్వు కొనుక్కున్నావు, ఎంత కొన్నావు, తక్కువగా ఎక్కువగా ఆ ప్రభుత్వాన్ని మోసం చేసినావు, ఆర్పీని మోసం చేసినావు, జడ్జీలో మోసం చేసినావా, అది చేసినావు, అదంతా నడుస్తుంది, అది కేసులు నడుస్తున్నాయి. కానీ మా ప్రాపర్టీ మీద మేము ఇచ్చినటువంటి లీజుకి ఇచ్చినటువంటి ప్రాపర్టీ మీద రావాల్సిన బకాయి 6,61,00,000 పైచిలకు ఉన్నది. ఆ లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది, సెప్టెంబర్ 23 తోటి అయిపోయింది. లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది బాబు అని మొత్తుకుంటే 66,000 అడుగులు కాదు 29,000 అని చెప్పి ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించి, అసలు ఎంత అన్యాయం అంటే కోర్టుల ముందు ఫోర్జరీ డాక్యుమెంట్ వేశారు. ఫోర్జరీ వేసిన ముందు పోలీస్ స్టేషన్ పోయి ఇస్తే వాళ్ళు పట్టించుకోరు. చివరికి ఎన్సిఎల్టీ ద్వారా ఇది ఫోర్జరీ అని ప్రూవ్ చేసి ఆ డాక్యుమెంట్ మార్చి 1వ తేదీ మీద అగ్రిమెంట్ చేస్తారు. 23 నాడు మార్చి 23 స్టాంపు కొట్టారు. అది ఎక్కడ అవుట్ టు పాసిబుల్? అసలు 23 నాడు నువ్వు స్టాంపు కొంటావు, మార్చి 1 నాడే అగ్రిమెంట్ చేసుకుంటావు. తర్వాత ఎవరైతే సొసైటీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ చేయాల్సిన సంతకం ఫోర్జరు, ఆ సంతకం నాది కాదని అఫిడవిట్ ఇచ్చాడు. అది నాది కాదు, ఇది ఫోర్జరు సంతకం అని ఆయన ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద కేసు నమోదవుతుంది. ఇప్పటి వరకు అది యాక్షన్ లేదు. మేము అప్పీల్ చేస్తున్నాం, న్యాయబద్ధంగా చట్ట పరిధిలో పోలీస్ అనేది అన్యాయానికి అక్రమాలకు పాపం అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గానికి వాళ్లకు న్యాయబద్ధంగా పనిచేయాలి. అధికారం వస్తుంది పోతుంది, కానీ మీరు నిజాయితీగా ఉద్యోగ ధర్మంలో ఉంటారు. ఉద్యోగ ధర్మంలో మేము పొలిటికల్గా ఉన్నాడు ఏదో చెప్తారు, కానీ చట్ట పరిధిలో ఏది న్యాయం ఏది అన్యాయం అని చూసి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన పద్ధతుల్లో న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దీంట్లో నరేంద్ర రెడ్డికి ఏం సంబంధం ఉంది, ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నాం? ఇక దీంట్లో రంజిత్ రెడ్డి గారు భూ కబ్జాదారుడు, అక్రమంగా 1000 కోట్లు ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్లో అదే రకంగా పోయిండు, అధికారం ఉన్నది, అధికారం పోయింది. మళ్ళీ వస్తే ఈ అధికారాన్ని, అక్రమాలను, దుర్మార్గాన్ని, డబ్బును, ఈ దొంగ వ్యాపారాలు చేసేదాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ అధికార పార్టీకి రావాలి. అధికార పార్టీకి రావాలంటే మరి ఆయన డైరెక్ట్ చెప్తున్నారు కదా, మేము మన మైనంపల్లి హనుమంతరావు గారికి విషయం చెప్పి ఇట్లా చేస్తానంటే డీసీపీ ఓపెన్గా చెప్పాడు. దురవసరం ఏంటంటే మా ముందే స్పీకర్ మాకేం చేయాలి, ఇది వేమనారాయణ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యిండు, ఇది మనోడు, మీరు దాంట్లో పట్టించుకోవద్దని చెప్పిండంటే వాడు యూజ్లెస్ ఫెలో. వేమనారాయణ రెడ్డి గారు దొంగ, వాడిని అడ్డు పెట్టుకుంటే నీ ప్రభుత్వం పతనం అవుతుంది అని నేను సీఎంకే చెప్పా.
నువ్వు వాళ్ళకు న్యాయం చేయమని ఓపెన్ డిస్కషన్ చేశాను. ముఖ్యమంత్రితో మీరు మాట్లాడారా? మేము ముఖ్యమంత్రికి అప్పీల్ చేసాం, చెప్పాం. ఈ దాన్ని మరోసారి చెప్తాం, మీ ద్వారా వారికి సమాచారం ఇస్తాం. వీలైతే మేము రిప్రజెంటేషన్ కోసం వారి యొక్క మరి ఇంటర్వ్యూ కోసం వారి యొక్క సమయం కోసం ప్రయత్నం చేస్తాం. వీలైనంత 2-3 రోజుల్లో కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పాత బకాయి రావాల్సిన అమౌంట్ రావాలి, తక్షణమే వెకేట్ చేస్తావా చేయాలి, లేదా రీఅగ్రిమెంట్ చేసుకొని ఉన్నటువంటి ప్యాసిబుల్లో న్యాయబద్ధంగా ఎట్లున్న నెలలు మాకు ఇవ్వాల్సినట్టు ఇవ్వాలి. లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాకు వెహికల్కి సంబంధించి 7 వెహికళ్ళు 6 వెహికళ్ళు అందిస్తాం. మొన్న డీసీపీ కోటిరెడ్డి దగ్గర మేము ఉన్నాం ప్రెజెన్సీ, మీ వెహికల్స్ ఉన్నాయి తీసుకపోండి, ఇప్పుడే మీకు రావాల్సిన 43 కోట్ల అకౌంట్ ఉంటుంది చెప్పి మీకు డబ్బులు ఇస్తామన్నా. 10 days అయిందండి, మాట్లాడలేదు, దానికి చర్చలు లేదు. సిఐ గారు మధ్యవర్తిత్వం రేపే మాట్లాడుతున్నాడు, లేదు ఇవాళ టుడే 6th మార్నింగ్ మీ ఫైనల్ చేస్తానని డేట్ ఇచ్చాడు. మేము వచ్చి ఉన్నాం, ఇవాళ నాకు కుదరదు అన్నాడు సిఐ గారు. అంటే ఆయన రావట్లేదు, ఈయన సిఐ చేతిలో ఏం లేదు. ఏదున్నా పోలీస్ అధికారులు అధికార పార్టీ అండదండలతో వారు చెప్పినట్టు వింటున్నారు తప్ప నీతి కోసం నిజాయితీ కోసం క్లియర్గా కావాల్సినటువంటి అవి కూడా చేయడం లేదు. ఇది దురదృష్టకరం. ఏదున్నా చట్టము పరిధిలో కొట్లాడడానికి ఉన్నాము. ఆ చట్టం ఎప్పుడైనా గెలుస్తుంది, నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది. తాత్కాలికంగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో ఏదైనా పడడానికి సిద్ధంగా ఉన్నాం.